శ్రీకాళహస్తిలోని మురికి నీరు ప్రవహించే కన్నాలి ఓటేరు కాలువను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారాలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి సమస్యలను మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని బొజ్జల విమర్శించారు. ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న సిరి అప్పలరాజు పలాసలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే గౌతు శిరీష విమర్శించారు. వంశధార నాగావళి నుంచి వచ్చే కాలువల ద్వారా చివరి పొలాలకు సిరి సాగునీరు అందించలేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా తాను ప్రమాణం చేసిన వారం రోజుల్లోపే చివరి ప్రాంతాల దాకా సాగునీరు తీసుకువెళ్లామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమదే బాధ్యత అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు జూనియర్ కాలేజీలో పాఠ్యపుస్తకాల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి పుస్తకాలు అందించి ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని బోలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులందరూ వరంలా భావించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ అన్నారు. ఉస్మానియా వర్సిటీలో దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్లుగా సాధ్యం కాని జాబ్ క్యాలెండర్ను రేవంత్ సర్కార్ సాధ్యం చేస్తుందన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని 11 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్ అందజేశారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధిలా మారిందని ఆయన అన్నారు. ఆర్థిక సాయం పొందిన వారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల బదిలీలో తాను అవినీతి చేసినట్లు ఆరోపిస్తున్న వారు నిరూపించేందుకు యాదాద్రి వైకుంఠ ద్వారం వద్దకు రాలేదేమని ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐరియా ప్రశ్నించారు. వారు చేసే ఆరోపణలో నిజం లేదని దీంతోనే అర్థమవుతుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ కూడలలో టీడీపీ నేతలు భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి పెద్ద ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. పుట్టపర్తిలో తొలి మహిళా ఎమ్మెల్యేగా సింధూర ఘన విజయం సాధించారన్నారు. ఆసుపత్రుల్లో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు. రోడ్డు బాగు చేయాలని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఉట్నూరు ఎక్స్ రోడ్ తుకారాం చౌరస్తా వద్ద విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించిన ఉట్నూరు ఆసిఫాబాద్ రోడ్డుకు మరమ్మతులు చేయలేదని విద్యార్థి సంఘం అధ్యక్షుడు యాదవ సోమేష్ కుమార్ విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా పట్టించుకోవడం లేదన్నారు. బెల్లంపల్లిలోని కొత్త కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లో 108 గదులకు గాను సీనియారిటీ ప్రకారం 54 మందికి గదులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వినోద్ కుమార్ చెప్పారు. మిగతా 54 గదులకు లబ్ధిదారులకు లక్కీట్ల ద్వారా కేటాయిస్తామని తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన కూరగాయల మార్కెట్ సమీక్షలో ఎమ్మెల్యే కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ మాదిగ మరో అంబేద్కర్ అని అభివర్ణించారు. మాదిగ సామాజిక వర్గ యువనేత చెప్పకుర్తి జగన్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో డప్పు చప్పులతో సంబరాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో మలక్పేటలో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిఠాయిలు పంచుకున్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల శాంతియుత పోరాటానికి సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ సోషలిస్టు స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మలక్పేట ముసారాంగ్ బ్యాగ్ చౌరస్తాలో సంబరాలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచించారు. పట్టణంలోని 13వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలం నుంచి చెడుమూరు వరకు 64 కిలోమీటర్ల 4 లేన్ జాతీయ రహదారికి పనులు నత్తనటంగా సాగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. ఏడాది కాలంగా ఈ రహదారిని తవ్వేసి కల్వర్ట్లు తీసేసి మట్టిపోసి అలానే వదిలేశారని వాహనదారులు వాపోయారు. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు అన్నారు.
డ్రగ్స్ వినియోగం వాటి దుష్ప్రభావాలపై హెచ్ఆర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. లంచ్ బ్రేక్ సమయంలో ఓ విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు చుట్టుముట్టి చితకబడ్డారు. క్లాస్ రూమ్లో విద్యార్థిని తీవ్రంగా గాయపరిచారు. విద్యార్థుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత విద్యార్థి పేరెంట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్, ఆటో ట్రాలీ డ్రైవర్లు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు విద్యార్థులకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు రోడ్డు భద్రతపై పలు అంశాలు వివరించారు. అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని, బాధ్యతగా ఉండాలని సూచించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో ఎస్ఐ గూగులొత్తు వెంకన్న, డ్రైవర్ సదానందం పట్టుబడ్డారు. బదావత్ భాస్కర్ నుంచి 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్య జరిగింది. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మొదటి ముద్దాయి కవ్వా సాయి హత్యకు గురయ్యాడు. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం కేసులో కూడా కవ్వా సాయి ముద్దాయిగా ఉన్నాడు. సంఘటనా స్థలం క్లూస్ టీంతో వెళ్లి జిల్లా ఎస్పీ దర్యాప్తు చేపట్టారు.